చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇవాళ మళ్ళీ ప్రభాకర్ రావు విచారణ. సెల్ ఫోన్లు అప్పగించాలని సిట్ ఆదేశం. నాంపల్లి కోర్టుకు హాజరైన ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావు అంటోడు అమెరికాకు పోయి 15 నెలల తర్వాత మొన్న హైదరాబాద్కు వచ్చిండు. సుప్రీంకోర్టు ఆదేశాలతో, నాంపల్లి కోర్టు ఆదేశాలతో చివరికి ఇక నా ఆస్తులు కూడా బయటట్టున్నాయి, ప్రకటిత నేరస్తుడిగా పరిగణిస్తే ఇబ్బంది అవుతుందని అమెరికా నుంచి హైదరాబాద్లో అడుగుపెట్టిండు. వాడు 2 కోట్ల కారు ఎక్కిండి 70 మంది బౌన్సర్లను పెట్టుకొని ప్రశాంతంగా దర్జాగా నవ్వుకుంటే ఇంటికి పోయిండు. నాకేమో అమెరికాలో ఉన్నప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు దగ్గు వచ్చింది, నాకు తుమ్ము వచ్చింది, నేను బాత్రూంలో ఉన్నా, లేవలేకపోతున్నా, ఇన్ని కథలు పడ్డాడు. చివరికి భారతదేశం నన్ను వేధిస్తుంది, నన్ను రాజకీయ శరణార్థిగా పరిగణించండి అని అమెరికాని కోరుకున్నాడు. వీడు దొంగ ఉన్నట్టున్నాడు అని అక్కడ ప్రభుత్వమే జైల్లో వేసే అవకాశాలు ఉన్నాయన్న దీంతో చలో అని హైదరాబాద్కు వచ్చిండు. ఇప్పుడు ఎవడు కాపాడుతున్నాడు వీడిని అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. కొంతమంది అంటున్నారు ఆన్నే డీల్ సెట్ అయిందని, కొంతమంది అంటున్నారు లేకపోతే అంత నవ్వుతోని అంత ఇదితోని ఫోరన్ లెక్క వస్తున్నాడు. మొత్తం 75 ఏళ్ళ ముసలోడు యువకుడు లెక్క ఎయిర్పోర్ట్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. కొన్ని జీవితాలను నాశనం చేసిండు, కొన్ని వందల మంది జీవితాలతో ఆడుకున్నాడు. ఈయన ఒక్కడే కాదు, ప్రభాకర్ రావు ఒక్కడే కాదు, రాధాకిషన్ రావు అంటోడు ఇంకొకడు ఉన్నాడు, వాడు ఇంకా దుర్మార్గుడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు బుధవారం సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల సమయంలో ఆయన వాడిన అధికారిక అనధికారిక సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని సిట్ అధికారులు ఆదేశించారు. సెల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్, మ్యాక్ నోట్బుక్లను సైతం అందజేయాలి అని సూచించారు. తొలి రోజు విచారణలో ప్రభాకర్ రావు విచారణాధికారులకు సరిగ్గా సహకరించక ఎదురు ప్రశ్నలు వేసిన నేపథ్యంలో తదుపరి విచారణలో ఇప్పటివరకు అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నుంచి రిట్రీవ్ చేసిన డేటా ఆధారంగా విచారణ జరపబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కొందరు న్యాయమూర్తులతో పాటు కొన్ని కీలక ప్రొఫైల్స్ను ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసిండు. స్పెషల్ ఆపరేషన్ టీంను ఎందుకు ఏర్పాటు చేశారు? ఈ స్పెషల్ ఆపరేషన్ టీంకి ఇదే కులానికి సంబంధించిన ప్రణీత్ రావు అనేటువంటి ఇన్ఛార్జిగా పెట్టి ఆ ప్రణీత్ రావు మళ్ళీ ఇంకొక 2 క్లోజ్ ఫ్రెండ్స్ని వానికి ఇన్ఛార్జీలుగా పెట్టుకొని ఇంకొక 30 మందిని ఎంప్లాయీస్ని పెట్టుకొని ప్రభాకర్ రావు చెప్పిన నెంబర్ చెప్పినట్టుగా ట్యాప్ చేసి ఆ డేటాని ప్రభాకర్ రావుకి ఇచ్చిండు. స్పెషల్ ఆపరేషన్ టీంని ఎందుకు ఏర్పాటు చేశారు? హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవికుమార్ గుప్తాకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ ఎలా చేశారు అనే విషయాలపై ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించడానికి సిట్ అధికారులు సన్నద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు మంగళవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న సమయంలో ఆయన్ను ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలంటూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ నెల 20వ తేదీలోపు ప్రభాకర్ రావు కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు. అయితే సంబంధిత న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ప్రభాకర్ రావు వెనుదిరిగారు. సో మళ్ళీ అటెండ్ కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒకటి నడుస్తున్నది. సుప్రీంకోర్టు కొన్ని వెసులుబాట్లు ఇచ్చింది ఆయనకి. ఆగస్టు 5వ తేదీలోగా ఎలాంటి కఠిన చర్యలు, అరెస్ట్ లాంటివి చేయకూడదు అని. రెండోది నాంపల్లి కోర్టులో ఇప్పుడు ఆయన జూన్ 20వ తేదీన అది విచారణకు రాబోతున్నది. ఇప్పుడు ఇవాళ ఈ సిట్ ముందు మళ్ళీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరగబోతున్నది. సెకండ్ డే మొన్న జరిగినప్పుడే ఈయనకు చెప్పిర్రు, నువ్వు ఆనాడు వాడిన సెల్ ఫోన్లు కానీ, ఆ యాపిల్ సంబంధించిన మ్యాక్బుక్ కానీ, ల్యాప్టాప్ కానీ అన్నీ తీసుకొని రావాలని. మరి ఇప్పుడు ఆ శ్రవణ్ కుమార్ అని ఉన్నాడు కదా, ఐ న్యూస్ ఛానల్ ఎండి, ఆయన పాత ఫోన్లు తెచ్చినప్పుడు మరి ఈయన కూడా పాత తెస్తాడా కొత్త తెస్తాడా అని చూడాలి. ఇట్లాంటి దొంగలు ఇట్లాంటి రాష్ట్రంలో ఉండకూడదు.